నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. మనలో చాలా మందికి బియ్యం అనగానే బాగా పాలిష్ పట్టిన తెల్లటి బియ్యమే గుర్తొస్తాయి. కానీ ఒకప్పుడు మాత్రం ఇలా కాకుండా దంపుడు బియ్యమే తినేవారు. చూడడానికి దుమ్ము పట్టినట్టుగా ముదురు రంగులో కనిపించిన ఇందులో అనేక పోషకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అందుకే పాలిష్ చేయని బియ్యంతో చేసిన ఆహారం తినడం వల్ల అనేక లాభాలున్నాయని చెప్తున్నారు. వరి పొట్టు కింద ఉండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయని వెల్లడిస్తున్నారు. అయితే పాలిష్ పట్టినప్పుడు తవుడుతో పాటు ఇవన్నీ తొలగిపోతాయని వివరిస్తున్నారు. అందుకే తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మంచివని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా బియ్యంపై ఉండే పొరను పాలిష్ చేయకుండా తీసే బియ్యాన్ని దంపుడు బియ్యం అంటారు. దీన్ని బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అని కూడా పిలుస్తుంటారు. వారానికి 5 అంతకన్నా ఎక్కువ సార్లు తెల్ల బియ్యం తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతున్నట్టు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. తెల్ల బియ్యాన్ని 50 గ్రాములు తగ్గించి వాటి స్థానంలో దంపుడు బియ్యాన్ని చేర్చుకుంటే మధుమేహం ముప్పు 16% వరకు తగ్గుతున్నట్టు వెల్లడైంది. అంతేకాక రక్తపోటు మెరుగుపడడానికి దోహదం చేసే సోడియం కూడా దంపుడు బియ్యంలో తక్కువగా ఉన్నట్టు తేలింది. ఇక పోషకాల పరంగా చూస్తే మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ B3 వీటిలో చాలా ఎక్కువని నిపుణులు చెప్తున్నారు. వీటిలోని కాల్షియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుందని వివరిస్తున్నారు. ఈ దంపుడు బియ్యంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి, విశృంఖల కణాలను అడ్డుకోవడానికి తోడ్పడే సెలీనియం కూడా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. వీటిల్లోనే లిగ్నాన్లనే ఫాలిఫెలాన్స్ పేగుల్లోకి చేరిన తర్వాత ఫైటో ఈస్ట్రోజన్, ఎంటెరోలాకెక్టిన్ గాను మారతాయని వివరిస్తున్నారు. ఇవి క్యాన్సర్ నివారకంగా పనిచేయడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని దోహదం చేస్తాయన్నారు. ఇక వీటిలోని పిండి పదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుందని పేర్కొన్నారు. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంత త్వరగా పెరగవని సూచిస్తున్నారు. కడుపు నిండిన భావన కలిగించడం వల్ల వెంటనే ఆకలి వేయదని సలహా ఇస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.